ఏసయ్యా ఒంటరి నీ కానెన్నడు. మధ్యలో ఉన్న సహోదరుడు సంజీరావు వచ్చి ఒక పాట పాడతాడు. మన దగ్గర ఉన్నటువంటి ఎవరి దగ్గర రత్నాల చెరువు సప్లిమెంటరీ ఉంటే అందులో 5వ నెంబర్ కలిగిన పాట నరకం అంటే ఆషామాషి కాదన్న అనే పాట పాడుకుందాం. జీవస్వరాలు సప్లిమెంటరీ ఉన్న అందులో ఈ పాట ఉంటుంది. అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే కొంచెం ఫ్రీ అయిన తర్వాత మరలా కూర్చుందరు, కానీ ఒక పల్లవి అయిపోయిన తర్వాత వెంటనే కూర్చోండి. పిరికోళ్ళు నమ్మ అందువేయబడుదురు. అపవాదికి నీ వాడి దూతల కోసం కాచుకొని ఉన్నది అపవాదికి నీ వాడి దూతల కోసం కాచుకొని ఉన్నది పాతాళలోకము. యేసయ్యను నమ్మనోళ్ళ గతి కూడా అంతేలే, యేసయ్యను నమ్మనోళ్ళ గతి కూడా అంతేలే. హృదయం ఆయనకిస్తే స్వర్గం సొంతమౌనులే, హృదయం ఆయనకిస్తే స్వర్గం సొంతమౌనులే. నరకమంటే
పడినవాడు చావడు మరి మంటలేమో ఆరవు కామరాడు ఏగని మంటలేమో ఆరవు కామరాడు ఏగని నరకమంటే అజమసి కదన్నా అది భగవతా మండే నరకమంటే అజమసి కదన్నా అది భగవతా మండే నరకమంటే మంచిది ప్రియులరా, ఇప్పటి వరకు కూడా మరి పాటల కార్యక్రమం మరి ఇంతటితో ముగించబడింది. మరి పాటల కార్యక్రమం ముగించబడింది. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మరి మనం వెళ్ళపోతుండగా మరి మన మధ్యలో ఉన్న సహోదరుడు మరి ఏపీఎస్టీ కాల్ నుంచి వచ్చిన ఆనందరావు గారు వచ్చి మరి వాక్యానికి ముందుగా మరి ప్రార్థన చేస్తాడు. ఆనంది గారు పెద్దలు మరి వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుందండి. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అత్యంత ఘనమైన నామకు మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతులు హృదయపూర్వక వందనం చెల్లించున్నాం ప్రభువా. అయ్యా మీ సన్నిధిలో మేము ప్రార్థించిన రీతిలో ప్రభువా, మరి సాలెం ప్రార్థన మందిరంలో ప్రభువా మీరు ఏర్పాటు చేసిన కూడికను బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం దేవా. అయ్యా మీ సన్నిధికి వచ్చిన బిడ్డను బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. అయ్యా ఇంకా రావాల్సినటువంటి వారిని సకాలానికి నడిపించండి. అయ్యా మీ స్తోత్రం ఇంతవరకు నాయన మీ యొక్క నామ సంకీర్తన చేయబడిన తండ్రి మీ స్తోత్రం. ఆ కీర్తనలపై మీరు ఆశలయ్యి మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం. అయ్యా మీ స్తోత్రం తండ్రి. అయ్యా మరి ముందుగా సమయాన్ని మీ చేతులకు అప్పంటున్నానైనా మరి మీ సన్నిధిలోనైనా మరి సేవకుల ద్వారా ప్రకటించబడిన రీతిలోనైనా ఇంతవరకు నాయన జరిగిన కార్యక్రమాలు మీరు తోడుకొని సహాయం చేశారు. అయ్యా మరి దేవా మరి మీ కార్యం జరగాలంటేనైనా మీరు కృప చూపాలయ్యా. మీ కృప ద్వారా జరిగించే కార్యాలే కానీ మానవాళి వల్ల జరిగే ఏ కార్యం కూడా నెరవేరదు. కానీ తండ్రి పక్షంగా నెరవేర్చే కార్యం సఫలపరిచే దేవుడుగా మీరు ఉన్నారు కనుక ఈ కూడుకులో మీరు ఉండండి ప్రభా. ఈ ఒక్క దినం కూడుకులో మీరు తోడుగుండి మీకు భయంకరంగా జరిపించండి. అయా ముందున్న సమయంలో మీ పక్షంగా నిలబడి మాట్లాడబోచున్న మీ దాసుని మీ సిలువసాటును మరుగుపరచండి. అయ్యా మాకు కావాల్సినటువంటి ఆత్మీయ వర్తమానాన్ని మీ కృప ద్వారా అందించండి. ఈ కూడుకులో ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించి మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందుకొనగలరని మా ప్రభును మా రక్షకుడు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యం విందాం. మరి వాక్యం ప్రారంభించబడుతుండగా ఎవరు అటు ఇటు తిరక్కోకుండా వాక్యానికి దయచేసి మీ సహకారం సంపూర్తిగా అందించాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మార్కు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం నూతన నిబంధన గ్రంథం మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 3 నుంచి. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి
ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో ఈ రాత్రి కూడి కొరకు పరిశుద్ధులు అనేక మంది చేసిన ప్రార్థనలు ప్రతిఫలముగా మా కోరి కాలనీలో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి షాలేం మీ సంఘము ద్వారా మా ప్రియమైనటువంటి సంఘస్థులందరినీ ప్రేమించి ప్రేరేపించి మా ప్రభువా ఏర్పాటు చేసిన ఒక్క రాత్రి సువార్త సభ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నడిపించిన మా ప్రియులందరిని బట్టి, దగ్గర దూరం నుంచి వచ్చిన ప్రియులందరిని బట్టి కృతజ్ఞతలు. దయగల తండ్రి, ఏర్పాటు చేయబడ్డటువంటి రక్షణ సువార్త సభలో అవసరమైనటువంటి రక్షణ కార్యాన్ని మీరు జరిగించిన ఆయన, మీ మాటలు చదువుకొని మీ వైపు చూస్తున్నాం. ఈ రాత్రి మీ ఏర్పాట్లో ఉన్న ఆత్మలను సిలువ యొద్దకు ఆకర్షించుకోమని మీరు మాట్లాడి అనేక మంది జీవితాల్లో రక్షణ కార్యాన్ని జరిగించి నిత్యరాజ్యానికి వారసులు చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లారా, నూతన నిబంధన బైబిల్ గ్రంథం మార్కు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం మనము 3 నుంచి కొన్ని వచనాలు చదువుకొని ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువ కార్యాన్ని ప్రారంభించబోతున్నటువంటి సమయం ఆసన్నమైంది పిల్లారా. మనం చదువుకున్న భాగంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ రాత్రి, పిల్లలు గమనించండి, తన 12 మంది శిష్యులతో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏ కారణం ఉన్నారో ఆ పనిని ఆయన సంపూర్తి చేయబోతున్నాడు. అలాంటి సందర్భంలో పిల్లలు గమనించండి, ఒక ఆయన యేసుక్రీస్తు వారిని భోజనానికి ఆహ్వానించాడంట. ఎవరైనా? ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చునినప్పుడని మాట చూస్తున్నాం పిల్లలు. యేసుక్రీస్తు ప్రభు వారిని భోజనానికి ఆహ్వానించారు ఒకరు. ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భోజనం మరి ఇంకా ప్రారంభమైందో లేదో మనకు తెలియదు, కానీ ఈలోపు ఒక ప్రత్యేకమైన సంఘటన జరుగుతుంది. ఏమిటంటే, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసాను. పిల్లలు గమనించండి, ఒక స్త్రీ, ఒక తల్లి, ఒక సహోదరి చేసిన పని ఏంటంటే, ఒక అత్తరు బుడ్డి తీసుకొని వచ్చిందంట పిల్లరా. ఆ అత్తరు బుడ్డి కూడా చక్కని పేరు ఉంది. ఏమో, అచ్చ జట మాంసి అనేటువంటి అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి అందరూ చూస్తూ ఉండగా, అంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ చూస్తూ ఉంటుండగా పగలగొట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తలపైన పోసింది పిల్లారు. అంతమంది పురుషుల మధ్య ఈ స్త్రీ ఆ కార్యం చేయటంలో ఆమెకున్న ధైర్యం చూడండి.
ఇంతమంది పురుషుల మధ్య పిల్లరా ఆ ఇంటి యజమానుడు కూడా అక్కడే ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి తాను ఒక అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తలపైన ఆమె పోసింది. పిల్లారా, ఇంతకీ ఆమె చేసిన కార్యం ఎంతమందికి నచ్చిందని అడుగుతున్నాయి రాత్రి కాలం ఈ సభలో. ఆమె చేసిన కార్యం ఎంతమందికి నచ్చిందని అడుగుతున్న ఈ సభలో. అంటే ఆ సభలో ఆమె చేసిన పని ఆ సభలో ఉన్న వాళ్ళకి నచ్చలా. ఆమె చేసిన పని ఈ సభలో కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి నచ్చి ఉంటుంది? మీ మౌనానికి నేను అలా చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళకి నచ్చలేదు. చూసారు, వాళ్ళు చెప్తున్నారు మీకు నచ్చలేదా? చెప్తున్నారు మాకు కూడా నచ్చలేదని చెప్తున్నారు. పిల్లరా, నిండా వందనాలు. ఇంకెందుకు వెళ్దాం పదండి. మరి నచ్చపోతే ఇంకెందుకు వెళ్ళిపోదాం పదండి. పిల్లరా, ఈ రాత్రికాలం అనేక మంది స్త్రీలు, అనేక మంది తల్లులు, నా అక్కలు చెల్లెళ్ళు వచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరికి వందనాలు. ఈ పని చేయగలిగే ధైర్యం నీకుందా? ఈ పని చేయగలిగే ధైర్యం నీకుందా అని అడుగుతున్నాను. పిల్లలు, ఆమె చేసిన పని అక్కడ కూర్చున్న వాళ్ళకి అది నచ్చలేదంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కొందరు ఆమెను గురించి ఏం మాట్లాడుతున్నారు బైబిల్ గ్రంథములో పిల్లరా 4వ వచనంలో, అయితే కొందరు కోపపడి పిల్లరా. ఇక్కడ బైబిల్ గ్రంథములో కొందరు అన్నాడు కానీ ఆ కొందరు ఎవరై ఉంటారంటారు మీ అనుభవంలో? ఆ కొందరు ఎవరై ఉంటారు మీ అనుభవంలో చెప్పండి. ఎవరో మనకు తెలీదా? ఇదే అంశాన్ని మత్తయి గారు రాస్తాడు. ఆ కొందరు ఎవరంటే ఆయన శిష్యులే. పిల్లరా, ఆ కొందరు ఎవరు? ఆయన శిష్యులే. నేను ఇందాకే చెప్పాను, ప్రారంభంలో చెప్పాను, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ ఏర్పాటులో ఉన్నాడని ముందే చెప్పాను. పిల్లలు, కాబట్టి ఆ కొందరు ఎవరంటే ఆయన శిష్యులే. ఆయన శిష్యులకి ఆమె చేసిన పని ఏమాత్రం నచ్చలా. పిల్లరా, ఒక మాట చెప్పంటారా, మనం చేసే పనులు కూడా కొంతమందికి నచ్చవు. పిల్లరా, కొంతమందికి నచ్చవని చెప్పి మనం చేయాల్సింది మానుకుంటే కుదరదు. దానికి మనం ఏమవుతాం? ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. వాళ్ళు చెప్పిన మాట చెప్పండి. పోని 4వ వచనం, అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగా నష్టపరచ నేల. చాలా సంతోషం. ఇదే అంశం ఈ రాత్రి. ఈ అంశమే పిల్లరా మనం ధ్యానం చేయబోతున్నాం. కొందరు అయితే అనగా శిష్యులు అనబడిన వాళ్ళు ఏం చేశారంటే, ఈ అత్తరు ఎందుకు ఇలాగా నష్టపరిచేవు అనే మాట మనం చూడగలుగుతా ఉన్నాం. పిల్లలు, అంటే ఆమె చేసిన పని అక్కడున్న వాళ్ళందరికీ అదేం చేయలేదు, నచ్చలా. తల్లి, చెల్లి, బాబు వినండి, వాక్యం వినండి. కానీ ఆమె చేసిన పని ఎవరికి నచ్చిందో మీరు చెప్పాలి. ఒక్క మాట చెప్పండి చాలు. ఆమె చేసిన పని ఎవరికి నచ్చింది? ఈమెను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిల్లరా 1కి 4, 3, 5 సార్లు రెట్టించి ఈమె జోలికి పోవద్దు, ఈమెను తొందర పెట్టొద్దు. పిల్లరా, అంటే ఆమె చేసిన కార్యము ఎంతమందికి నచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి నచ్చింది. ఒక మాట చెప్పనా, మనం చేసే పని మనుషులకు నచ్చకపోయింది. పిల్లరా, మనం చేయాలనుకున్నది మనం చేయకపోతే నష్టం మనం పోతాం. ఎవరు నష్టపోరు? మనుషులు నష్టపోరు. పిల్లలు గమనించండి, మనం నష్టపోతాం. మనం ఒక కార్యం చేయాలనుకున్నాం, చూసావా? ఆ కార్యం మనుషులను చూసి మనం చేయకుండా ఆగిపోతే, మనుషులకు మనం భయపడిపోయి ఆగిపోతే పూర్తిగా నష్టపోయేది మనమే. మనకి మనుషులు కాదు కావాల్సింది. ఎవరు కావాలి?
పిల్లరా, మనకి మనుషులు కాదు కావాల్సింది, మనకి మనుషులు ముఖ్యం కాదు. ఎవరు కావాలి? ప్రభువు ముఖ్యం పిల్లరా. అందుకని మొహమాటాలకు పోయి మనుషులు మొహాలు చూరుబాకండి. పూర్తిగా నష్టపోతాం, శాశ్వతంగా నష్టపోతాం, భవిష్యత్ కాలం అంతా నష్టపోతాం పిల్లరా. అలాంటి నష్టం ఎవరు పోకూడదని ఈ రాత్రి ప్రభు ఈ సభను ఏర్పాటు చేశారు. అలాంటి నష్టం ఎవరి జీవితంలో ఉండకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సభను ఏర్పాటు చేశాడు పిల్లరా. 4వ వచనం, అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకు అమ్మి పేదలకు ఇయ్యొచ్చును కదా అని చెప్పారు పిల్లారా. ఆమెను గురించి ఏం చేస్తున్నారు? వాళ్ళు సనుగుతూ ఉన్నారంట. ఆమెను గురించి వాళ్ళు సనుగుతున్నారు పిల్లారా. ఇంకొక కూడికి లేదు కాబట్టి ఈ కూడికిని చాలా ప్రశాంతంగా మీరు వాక్యం వినాలని మనం చేస్తున్నాం. దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఆ కొందరికి, దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఆ శిష్యులకి నష్టం అంటే ఏంటో తెలుసు, లాభం అంటే ఏంటో కూడా తెలుసు. మరలాడుతున్నా, చెప్పండి, దీన్ని బట్టి వాళ్ళు మాట్లాడారంటే నష్టం అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు, లాభం అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు పిల్లలు. అంటే నష్టాన్ని లాభాన్ని అంచనా వేయగలిగిన వాళ్ళు. మరలా చెప్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారన్న సంగతిని కూడా పక్కన పెట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారన్న సంగతి కూడా పక్కన పెట్టి వాళ్ళు అంత ధైర్యంగా మాట్లాడగలిగారంటే వాళ్ళు మాట్లాడిన దానిలో ఎంత లాభం ఉందో పిల్లారా. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ తలంపు ఏంటి? ఈ అత్తరిని 300 దేనారాలకు అమ్మి, ఏమండి 300 దేనారాలకు అమ్మి ఆ సొమ్ము తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టొచ్చు కదా, ప్రజలకు పంచిపెట్టొచ్చు కదా. పంచి పెడతాం కూడా మంచిదేనండి, పంచి పెట్టాలి కూడా పిల్లరా. పంచి పెడతాం కూడా మంచిదే, పంచి పెట్టాలి కూడా. నేను ప్రతిరోజు పని ముగించుకొని ఇజావుడి నుంచి మనం రిటర్న్ అవుతాను. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటలకు వస్తూ ఉంటా. ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత ఇటు ఒకటి అటు ఒకటి చీలిద్ది పిల్లరా. ఇటు పక్కన ఇద్దరు అడుక్కునే వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు. భర్తేను ఇలా 2 చేతులు చాచి ఉంటాడటగా, భార్యను పక్కన కూర్చుంటుంది. అంటే ఈయనకి సరిగ్గా కళ్ళు కనబడవు అనుకుంటా. ఎవరైనా డబ్బులు ఇవ్వబోతుంటే ఆమె ఏం చేసేదంటే ఆ 2 చేతులను అక్కడ తీసుకెళ్ళి దాడికి ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేది పిల్లరా. నేను అలాంటి దృశ్యాలు చూసి చాలాసార్లు బండి ఆపి మరి జేబులో డబ్బులు చాలా పెడతా. ఎవరి చేతిలో? వాళ్ళ చేతుల్లో పెట్టేవాడిని. నేను ఒక్కొక్కసారి పెట్టలేకపోతున్నాను, నాకు బాధ కూడా వేసేది అన్నమాట. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక బిల్డింగ్ పెయింటింగ్ పని చేయాలంటే దానికి కలర్ ఏం కలర్ వేయాలో మ్యాచింగ్ కోసం నేను యూట్యూబ్ ఓపెన్ చేసి బిల్డింగ్ పెయింటింగ్ మ్యాచింగ్ చూస్తున్నా. ఆ యూట్యూబ్లో వీళ్ళిద్దరు కనపడ్డారు. ఎవరు? ఇప్పుడు నేను చెప్పే కదండి, ఆ యూట్యూబ్లో వీళ్ళిద్దరు కనపడ్డారు. ఎవరు? అడుక్కు తినే వీళ్ళిద్దరు కనపడ్డారు పిల్లలు. అమ్మా ఏంటి వీళ్ళున్నారని చెప్పేసి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి దాన్ని అలా చూస్తున్నా లేపు ఎవరో ఒక వ్యక్తి పుట్టినరోజు అంట అయింది. ఆ పుట్టినరోజు సందర్భంగా ఎవరన్నా పేదోళ్ళకి సహాయం చేయాలని ఒక మంచి తలంపు కలిగి అతడు ఏం చేశాడంటే ఒక తోపుడు బండి ఒకటి కొని, ఆ తోపుడు బండి నిండా ఇన్ని యాపిల్కాయలు కొని ఆ తోపుడు బండి నిండా వేసి యాపిల్కాయలు పెట్టేసి వాళ్ళిద్దరికి ఇచ్చేసి ఫోటో దిగేసాడు. అంటే ఏం చేశాడైనా? వీళ్ళు చెప్పింది చెప్పండి చాలు. ఈ అత్తరు ఇందుకు ఇలా వేస్ట్ చేస్తున్నావు, 300 దేనారాలకు అమ్మి బేదలకి. ఆయన అదే చేశాడు. వీళ్ళు బేదోళ్ళు, వీళ్ళు లేనోళ్ళు, వీళ్ళు అడుక్కునేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇవ్వాలని ఇచ్చాడు పిల్లారా. నేను చూసి నేనేదో 10 పరికెత్తంటేనే సంతోషపడుతున్నాను. నేనెవడో మొత్తానికి పైన దిగినట్టున్నాడు. ఏమిచ్చాడు? అంత ఎవడతాడంటే తోపుడు బండి ఇచ్చి, ఇంకా బండి నిండా యాపిల్లు ఇచ్చేసి, అంత త్యాగం ఎవడు చేస్తాడు? ఎంత భక్తుడైతే మాత్రం
నేను ఒక భక్తుడిని, కానీ అంత చేయలేకపోయా. నేను చాలా సంతోషించాను. బా, ఎంత మంచి పని చేశాను. ఇక ఆ చోటు ఖాళీ అయిపోయింది. ఏ చోటు? ఆ ప్లేస్ ఖాళీ అయిపోయింది పిల్లరా. నేను రోజు వస్తుంటాను, ఈ ప్లేస్ ఖాళీ అయిపోయింది అనుకుని. ఒక రోజున పని పడి అటు 3 బ్రిడ్జిల నుంచి ఆ కొండ వెనక నుంచి వస్తున్నా, సొరంగంకి వెళ్ళి వెళ్దామని. వీళ్ళిద్దరు ఆడ కనపడ్డారు. ఏడా వీళ్ళిద్దరు ఆడ కనపడ్డారు. ఇదేంటి ప్లేస్ మార్చారు? ఇంతకు బండేది యాపిలికాయలయ్యి. నేను అనుకుంటున్నాను శుభ్రంగా ఆ యాపిలికాయలు అమ్మేసుకొని ఈ బండిని కూడా అమ్మేసుకొని మళ్ళీ ఏం చేశారు? మళ్ళా యథా పరిస్థితికి వచ్చారు. మిమ్మల్ని అడుగుతున్న, బేదలకి చెయ్యాలా వద్దా సహాయం? మీరు చెప్పాలి. చెయ్యాలా వద్దా అంటే అందరూ అలా చేస్తారని అనట్లేదులేండి, అందరిలో చేస్తారనట్లేదు. కానీ పిల్లలు గమనించండి, వీళ్ళు ఆ టైప్లో పడ్డారు పిల్లలు. నేనంటాను అక్కడే చేయొచ్చు కదా ఈ పని అంటే, మళ్ళీ దొరికిపోతారు అని చెప్పేసి అక్కడ చేయకుండా వీళ్ళు ప్లేస్ మార్చారు. అమ్మాయిలు బల్లెవాళ్ళ కూడా నా కంట్లో పడ్డారు అనుకున్నాను. మరలా నిన్న చూస్తే మరలా ఆ ప్లేస్ కాదు, అది అచ్చిపోట్లు రావట్లేదు అనుకుంటా. మరి ఏడకు వచ్చారు ఆడికి, మళ్ళీ పాత ప్లేస్కి వచ్చేసి మళ్ళీ అడుక్కుంటారు ఇక్కడ పిల్లలు. ఇందాక వస్తుంటే చూస్తుంటే అమ్మగారు ఒక్కతే ఉంది, మరి అయ్యగారు పోయడేమో. పిల్లలు అమ్మగారు ఒక్కతే కూర్చొని అడుక్కుంటుంది. బేదలకి సహాయం చేయటం మంచిదే, చెయ్యాలి పిల్లరా. కానీ ఇలాంటి వాళ్ళక పిల్లరా వీళ్ళు అంటారు బేదలకి సహాయం చేయొచ్చు కదా అని అడుగుతున్నారు పిల్లలు. వాళ్ళు అన్నమాట ఏంటంటే, ఈ అత్తరు ఎందుకు నష్టపరుస్తారు? వాక్యం బాగా అర్థం చేసుకోండి. నీకు నిజంగా నష్టం అంటే ఏంటో లాభం అంటే ఏంటో తెలుసా? నష్టం లాభం గురించి కూడా నువ్వు తెలిసినోడు అయితే ఆయన ముందు నువ్వు అర్హమైన మాటలు మాట్లాడేవాడు కానే కాదు. ప్రభునందు పిల్లరా, ఆమెను అలా పక్కన పెట్టి నష్టం అంటే ఎలాగుంటుందో స్పష్టంగా చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. శిష్యులైతయ్యారు కానీ నిర్మోహటం లేకోకుండా నష్టం అంటే ఎలాగుంటుందో స్పష్టం చేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. బైబిల్ గ్రంథం యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. పిల్లలు గమనించండి, ఏం చెప్తున్నాడు శిష్యులకి? రైట్, నష్టాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పిల్లరా వినండి వాక్యం. నష్టం అంటే ఏంటో గమనించండి. ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఏమీ నష్టపడుకోకుండా ముక్కల మొత్తం పోగు చేయండి అన్నాడు. పిల్లలు ప్రభువే గాని ఆ మాట అనకపోతే, వినాలి వాక్యం, ప్రభువే గాని ఆ మాట అనకపోతే ఎన్ని గంపలు? 12 గంపల పిల్లలు. యేసుక్రీస్తు వారు ఆ మాట అనకపోతే 12 గంపలు అక్కడ మనకు కనబడేనా? యేసుక్రీస్తు వారు ఆ మాట అనకపోతే ఈ 12 గంపలు ఊసి వచ్చేదేనా? ఇంకొక మాట చెప్పనా, వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు, ఇంకా తినాల్సిన వాళ్ళు లేరు. వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు పిల్లలు. ఇక తృప్తిగా తిన్న తర్వాత ఇంకేం చేస్తారని చెప్పి వాటిని పక్కన పడేసేసేవాళ్ళు. కానీ అందరూ తృప్తిగా తిన్న మిగిలిన ముక్కల్ని ఏం చేయమన్నాడు? నష్టపరచుకోకుండా, తిన్నారులే తినేశారులే అని ధీమాగా ఉంటారేమో, వాళ్ళు తిన్నా సరే మిగిలిన ముక్కల్ని నష్టపోకోకుండా శుభ్రంగా ఎత్తమంటే నోరు మూసుకొని 12 మంది శిష్యులు వాటిని మొత్తం తయారు చేశారు. మీ అందరికి వందనాలు. ఒక్కొక్కడికి అది ఒక్కొక్కడు ఒక్కొక్క గంప తీసుకున్నాడు. అందరూ కలిపి కాదు అని ఎవరి గంప వాళ్ళదే. ఎన్ని గంపలైనవి? 12 గంపలైనవి పిల్లలు. నష్టాన్ని గురించి అంచనాలు వేయటం కూడా రానోళ్ళు వీళ్ళు. ఎవరు? ఈ 12 మంది శిష్యులు పిల్లరా. వాళ్ళకి నష్టాన్ని గురించి తెలియపరుస్తున్నాడు పిల్లరా. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 21వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం యోహాను సువార్త 21వ అధ్యాయం 4-5 వచనాలు. సూర్యోదయం అగుచుండగా యేసు ప్రభు వారు ధరిని నిలిచాడు. అయితే
ఆయన యేసు అని ఆయన యేసు ప్రభు అని శిష్యులు గుర్తుపట్టలేదు. శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు. పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? భోజనమునకు మీ యొద్ద ఏమైనా. ఈనాడు రాత్రి దయచేసి వాక్యం నిర్లక్ష్యంగా ఉండబాకండి, మనసులో పెట్టండి మాటలు. పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా. వాళ్ళు పిల్లలాని అడుగుతున్నా, నష్టాన్ని అంచనా వేసేవాళ్ళు, వాళ్ళు నష్టాన్ని లెక్కలు కట్టేవాళ్ళు. వాళ్ళు ఒకటే చెప్పారు, 300 దేనారాలకి లెక్క కట్టారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు, పిల్లలారా భోజనం చేయడానికి మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పి అయిపోయింది. పిల్లరా ఏమన్నారు? లేదన్నారు. ఇనాల వాక్యం. ఎందుకు లేదు? ఈనాడు చాలా మందిలో ఉండట్లేదు. శనివారం తీసుకున్న బట్టువాడు సోమవారానికి ఉండట్లేదు. 1వ తారీఖు తీసుకున్న పేమెంట్ జీతము పిల్లలు మరల గమనించండి, తెల్లారికి వచ్చేసరికి ఉండట్లేదు. సాయంకాలం తీసుకున్న కూలి తెల్లారిపాటికి ఉండట్లేదు. ఎంత నష్టపోతున్నామో, ఎంత నష్టాన్ని అనుభవిస్తున్నామో, ఎంత నష్టంలో మనం వెనకబడిపోయి ఉన్నాము. గడిచిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఎక్కడున్నాం? నష్టంలోనే ఉన్నాం. పిల్లరా ఏదైనా అడిగితే చాలు లేదు, ఏదైనా అడిగితే చాలు నేనే నేను అడుగుదాం అనుకుంటున్నాను, నేనే దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. ఏమైంది నీ సంపాదన? ఏమైంది నీ వారం పట్టువాడ? ఏమైంది నీ నెల జీతం? ఏమైంది? ఒకరికిద్దరికి పనిచేస్తున్నారుగా, ఏమైంది? ఎట్టుపోయింది? క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, నష్టాన్ని గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారన్న సంగతి కూడా తెలియకోకుండా ఆమెను గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. పిల్లరా ఆ లెక్కకొస్తే నిజంగా నీకు నష్టం గురించి తెలుసా? నష్టం గురించి తెలిసినట్టుగా అయితే పిల్లలారా భోజనం చేయడం మీ దగ్గర ఏమైనా ఉందంటే ఏం చేయాలి? పిల్లరా అయ్యా కొంత ఉందయ్యా, అయ్యా నా దగ్గర కొంత ఉందనయ్యా అని చెప్పగలగాలి పిల్లలు. కానీ చెప్పలేకపోయారు. ఇంతకీ నష్టం అంటే ఏంటో తెలుసా నీకు? ఆమె చేసిన పని నష్టం కాదు, ఆమె చేసినటువంటిది, ఆమె ఖర్చు పెట్టిన నష్టం కాదు. నష్టం అనేది మన దగ్గర ఉంది, నష్టం అనేది మన జీవితంలో ఉంది. మనం నష్టపోతూ ఉన్నాం. నష్టపోతున్నప్పుడు కూడా మన కళ్ళు తెరవట్లేదు. ఈ రాత్రి మనందరి కళ్ళు తెరవబడటానికి మన కోరిక కాలిని దేవుడు ప్రేమించి సభను ఏర్పాటు చేశాడు. ఇప్పటికి ఎంత నష్టపోయామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాత్రి నష్టపోతున్న వాళ్ళందరికీ దేవుడు ఒక మంచి ఆహ్వానం చెప్తున్నాడు. పిల్లారా రండి పిల్లారా, గమనించండి. ఎన్ని గంపలు పిల్లరా? 12 గంపలు. ఇలా చెప్పుకుందామా? ఒక మనిషికి ఒక గంప. నీ జీవితంలో ఈ రాత్రి కాలమైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడిగా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే ఇప్పుడైనా సరే నీ జీవితంలో పిల్లల నష్టపోయేదే ఉండదు. ఇంతకీ నష్టం అంటే ఎలాగుంటుంది? అయ్యా అమ్మ ఏనంటే జాగ్రత్తగా, నష్టం అంటే ఎలాగుంటుంది? నష్టాన్ని మనం ఎలా అంచనా వేయొచ్చు? దేన్ని నష్టం అంటారు? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. అంతే పిల్లలు. నష్టం అంటే ఎలాగొచ్చింది చెప్పాలి? నష్టం అంటే ఎలాగుంటుందంట? పనిలో జాగు చేసేవాడు, పనిలో నిర్లక్ష్యంగా ఉండేటువంటి వాడు. పిల్లరా నా కూలి నాకు సాయంకాలం రాకపోతుందా అనే కొంతమందికి ఏముంటుంది? పిల్లరా ఎంత ధీమో, దయచేసి అర్థం చేసుకోండి. పిల్లరా నష్టం అంటే ఎలాగుంటుందో బైబిల్ గ్రంథంలో దేవుడు మనందరం పుట్టుక ముందే ఆయన రాసి పెట్టాడు. ఇంతకీ ఎవరు జాగు చేశారని ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే మా సహోదరులు అనుకుంటారు, నా గురించి తిమ్మతం చూసుకుంటే వీళ్ళు అనుకుంటారు. నాయన మీ సంగతి నేను చెప్పట్లేదు, పిల్లవాళ్ళు ఉంటారు. అసలు మీ గురించి నేను చెప్పట్లేదు పిల్లలు.
మరి ఎవరి గురించి చెప్తున్నాము అంటే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయం, పిల్లరా యోహాను సువార్త 6వ అధ్యాయం 7-8 వచనాలు వింటున్నారండి వాక్యం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకున్నను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. 200 దేనారము రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఎవరితో చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో చెప్పొచ్చా? ఆయనతో చెప్పొచ్చా పిల్లరా? ఆయనకు మనం చెప్పే అంతటోళ్ళమా? ఆయనకు మనం చెప్పే అంతటోళ్ళమా? ఇంతకీ ఫిలిప్ ఆ మాట చెప్పటానికి ఏమైంది అక్కడ? ప్రభువారు తల పైకెత్తి చూశాడంట. ప్రజలు ఎలా వస్తున్నారు? ప్రజలు ఎంతోమంది వస్తున్నారంట. ప్రభువారు వచ్చే ప్రజలను చూసి ఈ వచ్చే ప్రజలందరికీ రొట్టెలు ఏర్పాటు చేయండి అని చెప్పేసేసి ఖచ్చితంగా ఎవరితో చెప్పాడు? ఫిలిప్పుతోనే చెప్పాడు పిల్లారా. ఇంకొక మాట ఉంది అక్కడ, అయినా అతడు ఏం చేస్తాడో అని చెప్పి అతన్నే చెప్పాడు పిల్లారా. అసలు అతడు ఏం చేస్తాడో చూద్దామని చెప్పి అతనికి చెప్పాడు. ఫిలిప్పుకి ప్రభు పని చెబితే పని చేయటానికి బదులు ఏం చేశాడు? పని చేయడానికి బదులు ఏం చేశాడంటే చెప్పాలి, పనిలో జాగు చేసేవాడు నష్టాన్ని కలిగెత్తాడు పిల్లారా. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే ఇతడు జాగు, ఏ జాగు? పనిలో జాగు అన్నమాట పిల్లారా. ఏమంట? కొంచెం ఒళ్ళొంచి ఎవరి దగ్గర ఉండని చెప్పి కొంచెం పరిశీలన చేసి కనీసం 2, 3, 4, 5 చూసి లేదు ప్రభు అని చెప్పు, బాగుంటుంది. అసలు ప్రారంభించలా. ఏంటది? అసలు పనినే ప్రారంభించలేదు పిల్లారా. అతడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పేది ఏంటంటే నష్టాన్ని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, అసలు నష్టాన్ని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు పిల్లారా. నష్టం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని ఇలాగ నువ్వు పాడు చేస్తున్నావు. 300 దేనారాలకు అమ్మేసి వాటి ఎలా తీసుకొచ్చి ఎవరికి ఇవ్వచ్చు? బేదలకి ఇవ్వచ్చు కదా అని అతడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధ గలవారి యోచనలు. పాత నిబంధన బైబిల్ గ్రంథం సామెతల గ్రంథం 21:5. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. విన్నారండి వాక్యం? తాలిమి లేకోకుండా పని చేసేవాడికి ఏం కలిగిద్ది? నష్టమే కలిగిద్దంట. తాలిమి లేకుండా పని చేయడం అంటే ఏంటి? తాలిమి లేకోకుండా పని చేయడం అంటే ఏంటి? పిల్ల ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలి, పని ఎలా చేస్తే ఈ పనికి ఒక ఆకారం వచ్చింది, ఎలా చేస్తే ఈ పని ద్వారా మనం ఇంకొక పనిని. ఈనాడు ఎలాగ నష్టపోతున్నారంటే తాలిమి లేక. ఏం చేస్తే మనం నష్టపోకుండా ఉంటామనేది కూడా జ్ఞానం లేకోకుండా చాలామంది నష్టపరుచుకున్నారు జీవితాలను పిల్లరా. చాలామంది నష్టపరుచుకుంటూ ఉన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28-30 వచ్చిన వరకు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 28-30 వరకు. పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచిన యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో పిల్లరా మరలాడుతున్నా, అడగొచ్చా ఈ మాట? ఆయన నీళ్ళ మీద నడిచి చెప్పలేనండి. నువ్వు నీళ్ళ మీద నడిచి ఏం మాట్లాడతలా? ఆయన నీళ్ళ మీద నడిచి నువ్వు నీళ్ళ మీద నడాలి. ఏం అడగాలి? ప్రభువా నీవే అయితే చెప్పాలి. నీళ్ళ మీద నడిచి రావటానికి నాకు సెలవిమ్మని అడిగితే పిల్లరా, ప్రభువారు ఎంత మంచోడో గమనించండి. నడిచిరా అని చెప్పాడు. అయ్యగారు నడిచాడు. ఎన్ని కిలోమీటర్లో మునిగిపోయాడా, నష్టపోయాడా? పిల్లరా అక్షరాలా నష్టపోతా ఉన్నాడు. తెలివితేటలు లేవు, జ్ఞానం లేదు,
పిల్లరా, ఈ రాత్రి కాలం దయచేసి గమనించండి. మనం ఎంతగా నష్టపోతున్నామో, ఎంతగా మునిగిపోతున్నామో, ఎంతగా నష్టపోతున్నామో మనం తర్వాత అనుకుంటున్నాం మునిగిపోయాను, నేను నష్టపోయాను. ఈ రాత్రి ప్రభు ప్రియమైన వాళ్ళరా, నీకోసం దేవుడు ఏర్పాటు చేసి గ్రహించు, ఇప్పుడైనా అర్థం చేసుకో. కొందరు ఆమెను చూసి ఆమె చేసిన దాన్ని బట్టి ఆమెను ఏమంటారు, ఈ అత్తరెందుకు ఇంత నువ్వు నష్టపరుస్తున్నావు, 200 దేవరాలకు అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి బేదలకి ఇవ్వచ్చు కదా. పిల్లరా, తన శిష్యుల్ని ఆయన మందలిచ్చాడే కానీ ఆమెను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బైబిల్లో మార్కు సువార్త 14వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి అమ్మి బేదలకి ఇవ్వచ్చునని అని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లన్నాడు, ఈమె జోలికి పోబాకండి. ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం ఏ కార్యం చేసింది? మంచి కార్యం చేసింది. ఈ రాత్రి మీ అందరికి వందనాలు. పిల్లరా, వాక్యం అర్థం చేసుకోండి. వాళ్ళందరూ ఆమెను ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వాళ్ళందరూ నోరు ముమ్మించి ప్రభు ఒక ఆమె చేసింది మంచి కార్యం అని చెప్పిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. పిల్లరా, రండి, ఈ రాత్రి కాలం కూడా ఒక మంచి కార్యం చేద్దాం. ఇంతగా ఆమె చేసిన మంచి కార్యం ఏదో పిల్లరా గమనించండి. ఒక అత్తరు బుడ్డి, ఆ అత్తరు బుడ్డి కూడా ఏముంది? ఒక విలువైన అత్తరు బుడ్డి, జటామాంసి అత్తరు బుడ్డి అంట పిల్లరా. అది విలువ తక్కువైంది కాదు. ఏంటది? విలువైనది. ఆ విలువైనది తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? ఈమైతే యేసు ప్రభు తలపైన పోసింది, ఇంకొక ఆమె అయితే యేసు ప్రభు పాదాల మీద పోసింది. ఏంటివన్నీ? విలువైనవి తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పెడతా ఉంది పిల్లరా. ఇంతకీ ఏమిటయా ఆ విలువైంది అని అంటే వీళ్ళకి తెలియంది ప్రభువు వారు తెలియపరుస్తున్నాడు. మనం కూడా రాత్రి తెలుసుకుందాం ఏమిటి ఆ విలువైంది. బైబిల్ గ్రంథం చెప్తుంది. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 25వ వచనం, క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఒకడు లోకమంతా సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల దొరికిందా మీకు అంశం? ఇంతకీ ఆమె ఆ గొప్ప విలువైంది తీసుకొచ్చి యేసు ప్రభు తల మీదో పాదాల మీదో పెట్టిందంటే ఏమిటండి అది? అర్థం కాల కదా. 9:25 చదివినా కూడా అర్థం కాల. ఇంకొకసారి చదువుతాం. లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని లేక నష్టపరుచుకుని. ఏంటి లోకమంతా సంపాదించి ఏం చేశాడు? వానికి ఏమి ప్రయోజనం అంటే ఏం చేశాడు? వీళ్ళ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం ఆ మాట చెప్పడానికి మీకు ఇంత టైం పట్టింది. ఇంతకీ ఆమె తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టింది ఏంటంటే అత్తరు బుడ్డి కాదు, చెప్పాలి విలువైందంటే ఏది విలువైంది? అదే వచ్చిన మరలా 25వ వచనం. సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుని ఎడల నష్టపరుచుకుని ఎడల. ఇప్పుడు ఆమె నష్టపరుచుకుందా కాపాడుకుందా తన ప్రాణాన్ని? అది అత్తరు బుడ్డి కాదు. తన ప్రాణాన్ని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టి, ప్రభువా నా ప్రాణాన్ని కాపాడు. అర్థం కాలేదు పిల్లరా? నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు. శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడు యోచించుమా. నీ జీవితం విలువైనది. ఏంటది? విలువైందా పిల్లరా? మనం గమనించండి, మన ప్రాణం ఎంత విలువైందో ఆలోచన చేయండి. అక్కడ చెప్పిన మాట ఏంటంటే అత్తరు బుడ్డి ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? ప్రాణం ముఖ్యం. ప్రాణం కంటే విలువైంది ఏముంది? నాకు సమాధానం చెప్పండి. ప్రాణం కన్నా విలువైంది ఏముంది? అన్నిటికన్నా విలువైంది ఏంటంటే
ప్రాణం పిల్లారా. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడిని ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఆమె అత్తరు బుడ్డి అనే రూపంలో వచ్చింది. మీ అందరికి వందనాలు. డైరెక్ట్గా వచ్చేసి నాకు ప్రాణభిక్ష పెట్టయ్యా, నాకు పాప క్షమాపణ పెట్టయ్యా, దయచేసి తీసుకొని వచ్చింది పిల్లారా. ఒక వస్తువు తీసుకొని వచ్చింది. ఆ వస్తువు రూపంలో ప్రభు దగ్గరికి రాగలిగింది. ఈనాడు వాక్యం, అది ఏ ఇల్లు పిల్లరా? అది ఏ ఇల్లు? ఆ ఇంట్లో యేసుక్రీస్తు వారు ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి ఆహ్వానమా? ఇలాంటి వాళ్ళు కూడా ఆహ్వానమా? అది అందరూ ఇల్లు ఆహ్వానం కాదు పిల్లారా, యేసుక్రీస్తు వారికి ఆహ్వానం. అలాంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి తాను పాప క్షమాపణ పొందాలంటే, తను రక్షణ పొందాలంటే, తను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగి తీరాలి అంటే ఒక అత్తరు బుడ్డిని చేత పట్టుకుని పోయింది. వాళ్ళ మీదకి యుద్ధానికి పోయేటప్పుడు కనీసం ఒక్కొక్క మాట చెప్పాలిగా అంటారు వాళ్ళు. ఆయన ఏమంటాడు? నేను మిమ్మల్ని పిలిచాను కానీ మీరు రాలా. అప్పుడు నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని పోయాను. నేను ఎక్కడికి? యుద్ధానికి. నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని పోయాను. అలాగే ఆమె చేతుల్లో ఉంది అత్తరు బుడ్డి కాదు. ఏంటది? ఆమె తన ప్రాణాన్ని పెట్టుకొని వచ్చింది. అయ్యా నా ప్రాణాన్ని కాపాడయ్యా, అయ్యా నాకు పాప క్షమాపణ దయచేయ్యా, అయ్యా ఈ పాపికి పరలోకంలోకి వెళ్ళేటువంటి అవకాశం దయచేయ్యా. అత్తరు బుడ్డి అనే పేరుతో వచ్చింది కానీ ఆమె విలువైన జీవితం, ఆమె విలువైన జీవితాన్ని పిల్లలు ఆ విలువైనటువంటి ప్రాణాన్ని ఇంక ఎవరూ కాపాడలేరు, ఆయన మాత్రమే కాపాడగలుగుతాడు పిల్లలు. అందుకని ఆమె ఆ సంగతి తెలిసి నష్టపరిచేవంటే ఆమె మనసులో బయటికి రాలా, నా ప్రేమైన అన్నలారా, నా ప్రేమైన సేవకులారా, ఇది నష్టం కాదు, నా జీవితం నష్టం అయిపోయింది, నా బ్రతుకు నష్టం అయిపోయింది, నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు. మీ ముందు తలకాయ ఎత్తి మాట్లాడుతాను కూడా నాకు ధైర్యం చాలుతలా. ఎందుకంటే నేను అలాంటి నష్టపోయేటువంటి జీవితాన్ని కొనసాగించాను. ఈరోజు నాకు తెలిసింది నేను నష్టపోయానని. ఈరోజు నాకు అర్థమైంది నేను నష్టపోయానని. ఏ రూపంలో నష్టపోయాను? డబ్బు రూపంలో కాదు, నా జీవితంలో నష్టపోయాను, నా బ్రతుకులో నష్టపోయాను. నేను అసలు నేను నష్టపోయింది పోల్చుకుంటే ఇది అసలు నష్టమే. ఏది ఏది ఈ అత్తరు బుడ్డి, ఇది అసలు నష్టమే. నేను నష్టపరుచుకున్న బ్రతుకులో ఇది అసలు నష్టమే కాదు, అంత నష్టపోయాను నేను పిల్లారా. ఇక నష్టపోవాల్సింది ఆఖరిది ఒకటి ఉంది. ఏంటది? ప్రాణం. ఈ ప్రాణం నష్టపోతే ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతాను. ఈ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే చెప్పాలి పిల్లారా, మరణం తప్పించుట ప్రభు అయినా యెహోవా వశం, ఆయన మాత్రమే. ఆ సంగతి నేను తెలుసుకున్నాను, ఆ సంగతి నేను గమనించాను. కాబట్టి నష్టపోయిన నా జీవితాన్ని తిరిగి మరలా బాగు చేయి నాయన, నా పైన నీకు ఇష్టం ఉంటే అని నష్టపోయి నేను ప్రభు దగ్గరికి వచ్చానయ్యా. ఇది నష్టం కాదు, మీరు దీన్ని చూస్తున్నారు, దీనికన్నా నేను ఎంతో నష్టపోయాను పిల్లరా. ఈ రాత్రికాలం వాక్యం అర్థం చేసుకోండి. మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. వాళ్ళు పైన అత్తరు బుడ్డిని చూసి మాట్లాడుతూ ఉంటే ఆమె ఏ బాధతో వచ్చిందో, ఏ ఇబ్బందితో వచ్చిందో, ఏ సమస్యతో వచ్చిందో, ఎంత గుండె బరువైపో వచ్చిందో. ఒక మాట చెప్పరా మీకు? పెదాలు మాత్రమే కదులుతున్నాయంట, పెదాలు మాత్రమే కదులుతున్నాయి, శబ్దం వినపడతలా. ఈయనలాగే ఆయన కూడా తొందరపడ్డాడు. ఎవరైనా రైట్ వందనాలు. ఈయనలాగే ఆయన కూడా తొందరపడ్డాడు. ఎంతసేపు నువ్వు అలాగ ఉంటావు, ద్రాక్ష రసం తాగి వచ్చావు మందిరానికి అని చెప్పి ఆయన కూడా తొందరపడి మాట్లాడాడు. అది కాదు నా ఏలినవాడా, అది కాదు. నన్ను అపార్థం చేసుకోపాకు అయ్యా, నన్ను అపార్థం చేసుకోపాకు నా ఏలినవాడా. నేను అలాంటి దాన్ని కాదు. నేను మనోదుఖం కలిగి ఉన్నానయ్యా, నేను మనోదుఖం కలిగి ఉన్నాను పిల్లరా. ఆమె చెబుతూ ఆమె కన్నీరు కారుస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది ఎవరికి? ఏలికి పిల్లరా.
ఈ రాత్రికాలం ప్రభుని పిల్లారా, ఆమె ఎందుకు యేసు ప్రభు కాడికి వచ్చిందంటే, ప్రభువా నేను నష్టపోయాను, ప్రభువా నేను చాలా నష్టపోయాను, ఆ మాట చెప్పుకోవడానికి వచ్చింది. అది ఎవరికి అర్థమైంది? ప్రభు వారికి అర్థమైంది పిల్లరా. అందుకని ఇంత నష్టపోయిన ఆమెని పన్నెత్తి ఏం చేయలేదు, ఒక్క మాట కూడా అనలేదు పిల్లారా. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నష్టపోతున్న వాళ్ళు చాలా మంది. వాళ్ళ జోలికి పోండి అయ్యా, వాళ్ళ జోలికి పోండి. నేను నష్టపోయాను మొర్రో అని చెప్పి వచ్చి బాధపడుతున్నా, ఏమనేందుకు మీరు బాధ పెడతారు? నిజంగా మీకు నష్టం కాకుండా ఉండాలి అంటే, అలాంటి మనసే ఉంటే నిజంగా ఈ వీధిలో, ఈ గ్రామంలో ఎంతోమంది నష్టపోతున్నవారు వెళ్ళండి, వెళ్ళిపోయి మీరు చేసేది, మీరు తినేది, మీరు తాగేది, మీరు చూసేది, మీరు నడిచేది ఏంటది నష్టం అని తెలియపరచండి. మళ్ళీ అక్కడికి పోరు, వాళ్ళ జోలి పిల్లరా. నష్టపోతున్న చూస్తూ ఉంటారు తప్ప నష్టపోతున్నవారు ఏం చేయరు, ఒక్క మాట కూడా చెప్పరు. ఇంకొక మాట ఉన్నాడు, ఆమె జోలికి పోవద్దు, ఆమెను ఏం చేయొద్దు, తొందర పెట్టొద్దు, ఆమెను తొందర పెట్టండి. కొంతమంది తొందరగా ఏదైనా చేసుకొని చద్దాం అనుకుంటున్నారు, నష్టపోయి తొందరగా చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఎంత వాళ్ళ తారీఖు భలే చెబుతున్నావయ్యా పాస్టర్ గారు, 28 ప్రార్థన చేయమని చెప్పి మళ్ళీ ఎంత తారీఖు అంటామంటారా? మంచిదేలే, 28 నాకు కూడా గుర్తుందిలే, 28 పిల్లరా. ఈ మధ్య వరుసగా 3 పండగలు వచ్చినాయి. ఏం పండుగలు? క్రిస్టమస్ అంటావు, నువ్వు భలే వాళ్ళు ఉన్నావు. పోయిన సంవత్సరం అయితే పిల్లరా 3 పండగలు వచ్చినాయి పిల్లరా. నా దగ్గర పనిచేసేవాళ్ళు వారం సెలవు పెట్టేశారు ఈ 3 పండగలకి. ఆ తర్వాత సోమవారం నుంచి ఒకళ్ళిద్దరు వస్తున్నారు. నేను అడిగాను, ఏమిటయ్యా అందరూ ఏమైపోయారు, ఒకళ్ళిద్దరు వస్తున్నారంటే, ఆగండి బాబు, అసలుకి నష్టపోయి ఉన్నారంట. ఎక్కడ పండగ కాదు, కోడి పందాల్లో నష్టపోయారంట. నేను అన్నాను, ఎంత 2000 3000 అంటే, ఊరికాయ బాబు 2000 3000 అంట, 50,000 అంట. వామ్ము, 50,000 సంపాదించాలంటే 50,000 సంపాదించాలంటే సంవత్సరం సరిపోద్దా? సంపాదించాలంటే అది కాదు, బిగిల్చాలంటే సంవత్సరం సరిపోద్దా పిల్లరా? నష్టపోతున్నారు ఒక్కొక్కళ్ళు. బాగా అర్థం చేసుకోండి. వాళ్ళని తొందర చేయండి. అయ్యా కష్టపడ్డావు, తినక సంపాదించుకున్నావు, జాగ్రత్తగా ఉంచుకో, తొందర చేయండి. తొందరపడి అలాంటి కార్యక్రమాలు కలబకండి అని వాళ్ళని తొందర చేయండి. ఆ డబ్బులు మిగిలిపోతాయి, ఆ కుటుంబాలు బాగుపడతాయి పిల్లలు. అంతేగాని నష్టపోయేవని సంగతి తెలుసుకొని బాగు చేయి ప్రభు అని వస్తే ఆమెను తొందర చేస్తారు వీళ్ళు. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, తొందర చేస్తున్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఇప్పటికైనా ఆమెలాగా మార్చబడి దేవుని సంధికి రా. ఆమె జీవితం ఎంత బాగుపడిందో మన జీవితాలు కూడా అలాగే బాగుపడతాయి. ఇంతకీ వాళ్ళని యేసు ప్రభు వారు మందలించాడు, కానీ ఆమెని ఏం మాట్లాడాల? ఇంకా చెప్పాలంటే ఆమెని చాలా పొగిడాడు. పిల్లలు ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడిద్దో ఆమె ప్రశంసింపబడిద్దంట. ఎవరామె పిల్లరా? ఎక్కడైతే ఈ రక్షణ సువార్త ప్రకటించబడిద్దో ఆమె పేరు ప్రస్తావనకు వచ్చిద్దంట. పిల్లారా, మీరు తొందర పెడుతున్నారు చూసారా, మీరు కోపడుతున్నారు చూసారా, ఆమె పేరు గొప్పగా ఉంటుందని చెప్పి వాళ్ళందరి ముందు ఆమెను ఎంతగా హెచ్చించాడు. పిల్లారా, నేను అనుకుంటున్నాను మనసులో, చాలు ప్రభువా, వీళ్ళందరూ అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకొని నాకు రక్షణ ఇచ్చావు, నువ్వు అర్థం చేసుకొని నాకు పాప క్షమాపణ ఇచ్చావు, చాలు నాయన, జీవితం ధన్యం. ఎవరు నేను అర్థం చేసుకోకపోయినా పెద్ద మనసుతో అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రండి, పోయిన నష్టాన్ని తిరిగి మరల ఇచ్చేవాడు దేవుడు. పిల్లారా, ఈ రాత్రి వాక్యం ముగించాలి కాబట్టి మరొక విషయాన్ని కూడా వెళ్ళి మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ చూడొద్దన్నా నేను.
బైబిల్ చూడొద్దన్నానా? వెనక మళ్ళీ బ్యానరా, వెనక మళ్ళీ బ్యానర్ అంట. చూసారా పిల్లలు? గమనించండి. కనబడుతుందా? పెద్ద అక్షరాలు కనబడతలేదా? మళ్ళీ కళ్ళజోడు పెడితే మోటీలకి ఏమండి ఇంత పెద్ద అక్షరాలు కనబడతలేదా? ఏమండి? ఏవేవి నాకు లాభకరములైనవో వాటిని క్రీస్తు నిమిత్తము. అదుగో మరొక ఆయన వచ్చాడు పిల్లరా, గమనించండి. ఆమె కంటే ఇంకెన్నో రెట్లు ఈయన. అసలు మనం చెప్పుకుంటే ఇప్పుడల్లా అవదు. నాకు ఏవేవి లాభకరములైనవో, బాబు అమ్మ ఏనండి, ఏవేవి నాకు లాభకరములైనవో వాటిని ఏం చేశాను? క్రీస్తు నిమిత్తము, దేవుని నిమిత్తము నేనేం చేశాను? నష్టంగా ఎంచుకున్నా అన్నాడు పిల్లలు. అంటే లాభాన్ని ఏం చేశాడు? నష్టంగా ఎంచుకున్నాడు. ఎవరైనా లాభాన్ని పోగొట్టుకుంటారని అడుగుతున్నా. ఏమండి? లాభాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? ఇటీవల నందిగామ దగ్గర ఐతవరం అని ఒక చిన్న పల్లెటూరు, అందులో పెయింటింగ్ పని చేయాలని చెప్పి మా కంపెనీలు నాకు చెప్పారు. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అనుకుంటాను, బిల్డింగ్ కాడికి వెళ్ళాను, చూశాను. ఆ వాండర్ గారు చెప్పాడు, మేస్త్రి గారు మాకు ఇక్కడ పెయింటర్లు ఉన్నారు, అయినా మిమ్మల్ని నిజామా నుంచి ఎందుకు తీసుకొచ్చానంటే మీ గురించి బాగా చెప్పారు, కాబట్టి మాకు పని శుభ్రంగా చేయాలి అని చెప్పాడు. సరే సార్ అన్నాను. మీ కాంట్రాక్ట్ ఎంత అయితే చెప్పన్నాడు నన్ను. నేను మొత్తం చూసి ఎంత చెప్పినా ఏం చేస్తారు? చెప్పిన తర్వాత తగ్గిరా అది దృష్టిలో పెట్టుకొని వాస్తవంగా 1,80,000 చేయొచ్చు ఆ పని. నేను చెప్పాను 2 లక్షలు చేస్తా సార్ అన్న. ఆయన అన్నాడు 2 లక్షలు తీసుకొని శుభ్రంగా చేయన్నాడు. అరే ఏంటి ఇలా చెప్పాను? శుభ్రంగా 2,50,000 అంటే బాగుండేది, అనవసరంగా బాగొట్టుకున్నానని. ఇంత సేవ చేస్తున్నా నాకున్న చూడు బుద్ధి చూడు ఎలా ఉందో. ఇంత సేవ చేస్తున్నా నా బుద్ధి నాకు అలాగే ఉంది పిల్లల. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఏ వ్యక్తి కూడా నష్టానికి చెయ్యడు. చిన్నది చేసినా పెద్దది చేసినా లాభానికే చేస్తారు పిల్లరా, లాభానికే చేస్తారు. ఈయన అంటాడు ఏవేవి నాకు లాభకరములో వాటిని ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము నేను నష్టంగా ఎంచుకున్నాడు. ఇంతకీ ఏది లాభం? ఆ లాభాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఏది లాభం? ఏది లాభం? బైబిల్ గ్రంథం అపొస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనుచుండగా. బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన అపొస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనుచుండగా. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనుచుండగా. ఫేస్తు పౌలా నీవు వెర్రివాడవు. పౌలా నువ్వు వెర్రివాడవు. అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని. ఇంతకీ విద్య లాభమా నష్టమా? ఇక్కడ చాలా మంది విద్యావంతులు ఉన్నారు, చెప్పాలి. ఉండవరిలో నేనే విద్య లేను అనుకుంటా, మరి నాకన్నా తక్కువ ఉన్నారో నాకు తెలియదు. పిల్లరా, విద్య చదువు లాభమా నష్టమా? సరిగ్గా చెప్పండి. అట్టగా చెప్పాల్సింది. అసలు మన సంపాదన అంతా ఇప్పుడు ఇడిపోతుంది. ఏది హాస్పిటల్గా. పిల్లలు గమనించండి, ఇప్పుడు మన సంపాదన అంతా ఎడిపోతుందంటే అన్న ప్రార్థన చేయన్న పెద్దోడు బీటెక్ అంట, ఇంకొకడు ఎంటెక్ అంట, ఇంకొకడు ఆ టెక్కు ఈ టెక్కులకు పోతుంది. ఏంటి మన సంపాదన అంతా ఎడిపోతుందంటే టెక్కులకు పోతుంది. ఏ టెక్కులు చెప్పరేందండి? చదువులకి. పిల్లరా, ఈరోజు మన సంపాదన మనం దాదాపుగా మన పిల్లలకే ఖర్చు పెడుతున్నాం. పిల్లరా, ఆలోచన చేయండి. నేను అనుకుంటున్నాను, ఎంత చిన్న కుటుంబం అయినా ఒక విద్యావంతుడు ఆ ఇంట్లో ఉన్నాడు, ఉండి తినారు. మా ఇంట్లో 2 ఉన్నారు పిల్లలు. ఇంతకీ విద్య నష్టమా లాభమా అంటే? విద్య నష్టమా లాభమా అంటే 26:12 అపొస్తలుల కార్యముల గ్రంథం.
అపొస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోచుండగా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను మరలా 12వ వచనం. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది. చాలండి. ఏ అధికారం? ఏమండి ఏ అధికారం? ఏ అధికారం అంటే అరెస్టు చేసి తీసుకొచ్చే అధికారం, బేడీలేసి తీసుకొచ్చే అధికారం. ఈయన అధికారం తీసుకుని దేనికంటే దమస్కులో ప్రార్థన జరుగుతుంది కాబట్టి ప్రార్థన చేసే వాళ్ళని పట్టి బంధించి తీసుకొచ్చి చెరసాల్లో వేయటానికి ఏం తీసుకున్నాడు? వెళ్ళి అధికారం తీసుకున్నాడు. అధికారం ఎవరికి ఇస్తారు? చదువుకునేవారికి ఇస్తారు, విద్యావంతులకి ఇస్తారు. ఇప్పుడు అది లాభమా నష్టమా? సంఘస్థులు మీరు చెప్పాలి. నష్టమా లాభమా? నష్టమా లాభమా? ఎంత లాభం పిల్లరా? ఎంత లాభం? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ లాభాన్నంతా యేసుక్రీస్తు కోసం ఏం చేశాడు? నష్టంగా ఎంచుకున్నాడు. ఈరోజు మన పిల్లల్ని చాలా దూరం పంపించి చదివించుకుంటున్నాం పిల్లరా. రేపొద్దున ఇంకా దూరం పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్న ప్రార్థన చేయనా? ఒక పాస్టర్ గారు ఇట్లాగే పాస్టర్ అమ్మగారు అమ్మన్నారు, తిమోతి ప్రార్థన చేయండి. ఎందుకమ్మా? పిల్లోడికి ఈసా రావాలంట. ఎందుకో ఈసా? ఈసా ఎందుకంటే ఈసా ఆస్ట్రేలియా పంపించాలయ్యా, ప్రార్థన చేయయ్యా. పిల్లరా గమనించండి. ఎందుకు ఆస్ట్రేలియా? ఎందుకు అమెరికా? కరెక్టే, చదువుకున్న ఇతర దేశాలకు పోవాలి. ఎందుకంటే లాభం ఇక్కడ రాదు. ఇండియాలో వచ్చింది లాభం, ఇండియాలో రాదు, ఇతర దేశాల్లో వచ్చింది లాభం. చెప్పరిందండి. మన మధ్యకి సీనన్న రావట్లేదు ఈ మధ్య. ఆ మధ్య కాలంలో డబల్ పిహెచ్డి అంట. ఏందన్నా డబల్ పిహెచ్డి అన్నాడు. నాకు తెలియక అన్న ప్రస్తుతం ఎంత ఇస్తున్నారు మీకు జీతం అన్నా? ఏంటి ఏళ్ళు చూపిస్తే అన్నా ఎంత నీకు యూనివర్సిటీ అంటే చెప్పలేదండి. 1,00,000 అంటే గ్లాసు మంచి లాగాలనిపించింది నాకు. 1,00,000 వామ్మో, ₹1,00,000 జీతం ఇస్తున్నారు. ఇంకా డబల్ పిహెచ్డి అన్నారు. ఏందన్నా డబల్ పిహెచ్డి? దేనికనంటే అన్నా ప్రార్థన చేయనా, ఇతర దేశాలు రమ్మని పులుతున్నారంట. అక్కడ ఎంత ఇస్తారంటే అక్కడ 3 లక్షలు ఇస్తారంట. ఇప్పుడు 1,00,000 చాలదల్లా. ఎంత కావాలి? 3 లక్షలు. ఇంతకీ విద్యా లాభమా నష్టమా? చెప్పరండి. ఒక్కొక్కరికి 100 వస్తుంది. మా అబ్బాయికి 1,00,000 వస్తుందిలే. ఒక్కొక్క వస్తుందిలే, కంగారేమో లేదు. మీకు 1,00,000 వస్తుంది, 2 లక్షలు కూడా వస్తాయి. వస్తేలే పిల్లలు. ముందు ఇది చూడండి. మనందరం ఇట్లా ఆశపడుతూ ఉంటే ఆయన అంటాడు, ఏవేవి నాకు లాభకరమైన వాటిని నా ప్రభు కోసం నష్టపరుచుకున్నాడు. అన్నీ చెప్పలేను కానీ నా టైం అయిపోయింది, నేను ముగించాలి. ఇంకొక మాట చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం చూద్దాము. బైబిల్ గ్రంథములో కొరింథీయులకు రాసినటువంటి పిల్లల మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నారు. గమనించండి. చదువమ్మా. నా వలె ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితో చాలు, అంతే. 10 నిమిషాలు ఓపిక పట్టని ప్రార్థన చేద్దాం. ఏవి లాభకరము? ఆ లాభాన్ని ఏం చేశాను? నేను నష్టపరుచుకున్నాను. ఆయన అంటాడు, నా వలే ఉండాలని చెప్పి పెండ్లి కాని వారితో చెప్తున్నాడంట. పెళ్లి లాభమా నష్టమా? మీరు చెప్పాలి. పెళ్ళైన వాళ్ళు చెప్పండి, పెళ్లి కాని వాళ్ళు చెప్పాలి. మళ్ళా మనసు పూర్తి చెప్పాయా? ఏదో పై ఇటు అంటాడు. ఏమండి మనసు పూర్తి పెళ్లి నష్టమా లాభమా? నిజంగా చెప్పు నాకు. పిల్లరా, మా పెళ్ళైన పెళ్లి కొడుకులందరూ ఇటు గీరుకున్నారు. ఎందుకో ఏమైందయ్యా మీకు? నాకు అర్థం కావట్లేదు. పెళ్లి నష్టమా లాభమా అంటే ఏం సమాధానం రావట్లేదు. నష్టమైతే నష్టం, లాభం అయితే లాభం. చెప్పండి అయ్యా. పిల్లరా, పెళ్లి లాభమా నష్టమా అంటే ఆదికాండం 27వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ గ్రంథం ఆదికాండం 27వ అధ్యాయం 9వ వచనం. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను
అక్కడి నుంచి నా ఎద్దుకు తీసుకురా. వాటితో నీ తండ్రికి ఇష్టమైన వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేది. రుచిగల పిల్లలు గమనించండి, ఎవరు చేస్తారు రుచిగల భోజనాలు? మరి లేకపోతే ఇంత ఉండే కండలు, ఒక్కొక్కటి కండలు తిరిగిపోతున్నాయి, సంవత్సరం కేజీలు పెరుగుతున్నారు ఒక్కొక్కడు. పెరగట్లా? చెప్పట్లేదండి. ఇందాక రాగానే మా సహోదరుడు అంటే ఏందన్నా ఆయన అలా తగ్గిపోయాడు, ఏమండి తగ్గిపోయాడంట పిల్లరా. అవునవును, ఆలోచన చేయండి. పెరిగిపోతున్నారు కేజీలు కేజీలు. ఇంతకీ ఈ కేజీలంతా పెరగడానికి కారణం ఏంటి? మీ తండ్రికి రుచిగల భోజనాలు. ఎవరు చేస్తారు రుచిగల భోజనాలు? పెళ్లి నష్టమా లాభమా? ఇప్పుడు దాకా చెప్పలేదు, ఇప్పుడు చెప్పు. లాభనా? వేసావంట పిల్లరా. ఆలోచించి అక్కడి నుంచే వస్తాడు, తొందరగా పెట్టు. నష్టమా లాభమా? కానీ పౌలుకి ఆ ఛాన్స్ లేదు. పౌలుకి ఆ ఛాన్స్ లేదు పిల్లరా. గమనించండి ఎంత నష్టపోతున్నాడో, ఎంత నష్టపోతున్నాడు. ఏవేవి నాకు లాభకరమైనవో నా ప్రభు కోసం ఏం చేస్తున్నాను? నష్టపోతున్నావు. అంటే ఏం చేస్తున్నావు? ఫిలిప్పీ పత్రిక 7:3 అధ్యాయం పిల్లలు గమనించండి. 9వ వచనం. అంతే. అంటే ఏమి నష్టపరుచుకున్నాడు, ఏమి తెచ్చుకున్నాడు? పిల్లరా, ఉద్యోగం, సంపాదన అంతా కూడా నష్టపరుచుకొని, వివాహాన్ని నష్టపరుచుకొని ఏం తెచ్చుకున్నాడు? క్రీస్తుని సంపాదించుకున్నాడు. మీ అందరి కొందనాలు. క్రీస్తుని సంపాదించుకున్నాడు పిల్లరా. అంటే విద్య కన్నా, వివాహం కన్నా, ఇంకా చెప్పాలంటే లోకములో దేనికన్నా కూడా అంతకన్నా లాభం ఇంకొకటి లేదు. ఏది లాభం చెప్పాలి? ఏది లాభం? ఎవరి జీవితంలో దేవుడు ఉంటాడో, ఎవరి జీవితంలో ప్రభు ఉంటాడో, ఎవరి జీవితంలో యేసుక్రీస్తు రక్షణ కలిగి ఉంటారో వాళ్ళు లాభం. పిల్లలు గమనించండి, యేసు ప్రభు ఉంటే నీకు లాభం. యెహోవా తమకు దేవుడికి గల జనులు ధనిలో, అది లాభం. అంతకన్నా మించిన లాభం ఇంకేం ఎక్కడ దొరకదు పిల్లారా. మరలా చెప్తున్నాను, టైం లేదు కాబట్టి వచనాలు గుర్తు చేస్తున్నాను అంతే. ప్రభువా నువ్వు కానీ ఇక్కడ ఉన్నట్టుగా అయితే అంతే. లాభమా నష్టమా చెప్పరండి. 5 రొట్లు 2 చేపలు చెప్పాలి. లాభమా నష్టమా పిల్లారా? సముద్రం కెరటాలు ఒత్తున పడతా ఉన్నాయి. ఒక్కళ్ళ ప్రాణం కూడా నీటి పాలు కాకోకుండా అందరిని సురక్షితంగా చేర్చాడు. నష్టమా లాభమా? ఎవరుంటే? యేసుక్రీస్తు వారు ఉంటే. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, మన బ్రతుకులో ఉంటే మనకు లాభం పిల్లారా. ఇంతకీ పౌలు నష్టపోయాడా లాభం పొందాడంటే ఎంత గొప్ప లాభమో పిల్లారా. ఇంతకన్నా మరొక లాభం ఉంది, అది చెప్పి ప్రార్థన చేస్తాను. ఎందుకు ఈయన నష్టపరుచుకున్నాడంటే ఆయన ఉద్దేశం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం బైబిల్ గ్రంథములో ఆ మాటను మనం చూద్దాం పిల్లారు. 10వ వచనం. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. చాలు చాలమ్మా చాలు. ఆమెను అత్తరు బుడ్డ అనే పేరుతో వచ్చేసి ప్రాణం పోకుండా కాపాడయ్యా అని పశ్చాత్తాపడింది. ఈయనేను బాబు అయిపోయింది 5 నిమిషాలు. ఈయనేను పునరుద్ధానం గురించి నష్టపరుచుకున్నాడంట. పునరుద్ధానం అంటే పిల్లల ఎక్కడ మాట, ఎప్పుడు మాట? అది పునరుద్ధానం అనేది ఈ లోక సంబంధించింది కాదు. పునరుద్ధానం అనేది ఈ లోకానికి సంబంధించిన. అందరూ ఈ లోకం పైన మనసు పెట్టుకుంటున్నారు. ఈ రాత్రి దయచేసి అర్థం చేసుకున్నారు. పునరుద్ధానం ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిందని ఏమన్నారు? పునరుద్ధానం. రేపొద్దున యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారికి ఏముంది? పునరుద్ధానం ఉంది పిల్లారా. అది ఈ లోక సంబంధమైంది కాదు, అది పరలోక సంబంధమైంది. ఇంతకీ దృష్టి పెట్టి దాన్ని సంపాదించుకున్నాడు. నాకు పునరుద్ధానం కావాలి అంటే రేపొద్దు నేను చనిపోయినా కూడా ఏం చేయాలి? లేపబడాలి. ఈ రాత్రి ఈ సువార్త సభలో పునరుద్ధానం ఉంది.
చనిపోయిన వారిని మరలా ప్రభువారు లేపుతాడు. క్రీస్తు నందున్న వారిని ఏం చేస్తాడు ఆయన లేపుతాడు. పునరుద్ధానం. బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలతో ప్రార్థన చేద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఆ 1000 సంవత్సరాలు గడుసు వరకు కడమ మృతులు బ్రతకలేదు. కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. ఇదే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు నేను లేపబడాలి. లేపి నా ప్రభుతో పాటు ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఈ రాత్రి కాలం నీకుందా ఈ నమ్మకం? నీకుందా ఈ విశ్వాసం? దీనికోసం ఆయన ఏం చేసుకున్నాడు? నష్టపరుచుకున్నాడు. ఈ లోక సంబంధంగా నష్టపరుచుకున్నాడు, కానీ పరలోక సంబంధంగా ఎంత లాభం పొందాడంటే, ఎంత ధన్యుడయ్యాడంటే, మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులు. రేపొద్దున లేపబడి చనిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళిపోయి భూస్థాపన చేస్తున్నాం. దాన్ని మట్టిని, ఆత్మను కాదు. చనిపోయిన తర్వాత కాలుస్తున్నారు, అది కూడా మట్టినే, ఆత్మని కాదు. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. పిల్లరా, ఆలోచించేయండి. పునరుద్ధానం అనేది రేపొద్దున రాబోతుంది. చనిపోయిన వారందరిని దేవుడు లేపుతాడు. అది మొదటి పునరుద్ధానం. వాళ్ళకి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. రెండో పునరుద్ధానం ఉంటుంది, వాళ్ళని లేపుతాడు. వాళ్ళని ఎక్కడ పంపుతాడు? ఇందాక సహోదరుడు పాడాడు. పిల్లలు గమనించండి, నరకం అంటే ఆషామాష కాదు. నరకం అంటే ఆషామాష కాదు. పిల్లలు, రెండో పునరుద్ధానంలో లేపబడిన వాళ్ళు నరకానికి పోతారు. మొదటి పునరుద్ధానంలో లేపబడిన వారు పరలోకానికి వెళతారు. ఈ రాత్రికాల సమయంలో చనిపోయిన తర్వాత మరలా లేపబడతాం. తక్కిడో బిక్కడో కాదు. ఆ పిచ్చి మాటలు పక్కన పెట్టండి. మట్టిలోకి గాలి ఆపండే. మట్టి కాదు, గాలి కాదు. ఇది ఆత్మ, తాను దయచేసిన ఆత్మ. ఇది చనిపోయిన తర్వాత ఈ శరీరంలో నుంచి ఈ ఆత్మ వేరైపోయింది. పిల్లరా, కొంతకాలం ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంటుంది. ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు అప్పుడు ఆయన నామములో చనిపోయిన వాళ్ళని ఆయన లేపుతాడు. ఆయన రాజ్యానికి తీసుకొని పోతాడు. ఈ రాత్రి కాలం యేసుక్రీస్తుని నమ్మకపోతే రెండవ పునరుద్ధానం నరకం. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మొదటి పునరుద్ధానం పరలోకం. అందుకోసం ఈ కూడిక. ఎవరు చెప్పారు? ఆయనకి ఎవరు చెప్పారు? ఆయనకి చెప్పిన ఆయన మనకి చెప్తున్నాడు. పిల్లరా, దేవుడు చెప్తున్నాడు. నరకాన్ని ఏర్పాటు చేసిన వాడు, పరలోకాన్ని ఏర్పాటు చేసిన వాడు, భూలోకాన్ని ఏర్పాటు చేసిన వాడు, మనుషుల్ని కలగజేసిన వాడు, సృష్టిని కలగజేసిన వాడు, సమస్తమును కలగజేసిన దేవుడు చెప్తున్నాడు. పిల్లరా, మనందరము పరలోకం పోవాలని, మొదటి పునరుద్ధానములోనే పరలోకం పోవాలని, పరలోకమందున దేవుడు నరవతారిగా ఈ లోకానికి వచ్చి మానవులందరి కోసం సిలువ వేయబడి, రక్తం కార్చి, చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున ఏం చేశాడు? పునరుద్ధానుడిగా లేచాడు. పిల్లారు, ఆయన నామములో విశ్వాసం వచ్చిన వాళ్ళందరినీ అలాగే ఏం చేస్తాడు? లేపుతాడు. ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆషామాషిగా నమ్ముకోవట్లేదు. పిల్లరా, ఒక మాట చెప్పనా? ఎందుకు ఇంత నష్టపరుచుకున్నావు? ఈ సభను చూస్తుంటే చూసేవాడికి ఇది ఒక నష్టంలాగా ఉంటుంది. సంఘ సహోదరులు, సహోదరీలు ఇంకా అనేక మంది రక్షించబడి మొదటి పునరుద్ధానం లేపబడి పరలోకం పోవాలని అంత సొమ్మంతా తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. పిల్లలు, మేము వెళుతున్న పరలోకంలో మా గ్రామంలో వాళ్ళందరూ పరలోకం చేర్చబడాలని ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. చూసే వాళ్ళకి ఇది పెద్ద నష్టంలాగా ఉంటుంది, కానీ నీ జీవితంలో ప్రభువు నమ్ముకుంటే ఇది చాలా గొప్ప లాభం. దీనికి మించిన లాభం ఇంకొకటి లేదు. ఎంత చెప్పినా పునరుద్ధరణాన్ని గురించి చెప్తుంటే కొంతమందికి ఎగతాళిగా ఉంటుందంట, హేళనగా ఉంటుందంట. ధనవంతుడు కూడా అది ఎగతాళిగా, హేళనగానే ఉంది. చనిపోయిన తర్వాత కానీ అర్థం కాల పునరుద్ధరణాన్ని గురించి, నరకాన్ని గురించి, పరలోకాన్ని గురించి. చనిపోయిన తర్వాత పాతాళానికి పోయి, అయ్యా నాకు దాహం అవుతుంది, నీళ్లు దయచేయమని అడుగుతున్నాడు. ఈ రాత్రి మనలో ఎవరు అలాంటి పరిస్థితికి వెళ్ళకముందు కానీ ఈ రాత్రే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. రండి, ప్రభుని నమ్ముదాం, పాప క్షమాపణ పొందుదాం. యేసయ్య కార్చిన రక్తములో పాపాలు కడిగి వేసుకుందాం, ప్రభు బిడ్డలుగా తీర్చబడదాం. చనిపోతే పరలోకానికి వెళ్దాం. యేసుక్రీస్తుని నమ్ముకోకుండా చనిపోతే పాతాళానికి వెళ్తావు, అగ్ని ఆరదు, పురుగు చావతావు. పిల్లరా,
మన సేవకులు మంగళగిరి ఏపీఎస్పి క్యాంపులో ఉన్నటువంటి సేవకులు దైవజనులు ఆర్ పౌలు గారు ఒక రోజున ఆయనకి కిడ్నీలో రాళ్ళు ఏర్పడ్డాయి. పిల్లరా, ఆయనకి కిడ్నీలో రాళ్ళు ఏర్పడ్డాయి. నేను కూడా వెళ్ళి పరామర్శిద్దామని చెప్పేసి 6 పెట్టాలని వెళితే ఆయన్ని హాస్పిటల్లో చేర్చారని చెప్పారు. మళ్ళీ అమ్మటిని ఇంటికాడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాం. నేను వెళ్ళి కూసేపటికి ఆర్ఎంస్ కాలనీ అమృతరావు గారు అని ఇంకొక పెద్ద ఆయన కూడా వచ్చాడు. పిల్లరా, పౌలు గారు చెప్తున్నాడు ఆయనతో, అన్నా ఏం చెప్పమంటావు బాధ, నరకం అనుభవించానన్నా. నరకమా? నరకం ఏడుంది? కత్తిని పట్టులో పెట్టి తిప్పి లాగితే ఎంత ఉంటుందో నొప్పి, అంత బాధ అనుభవించానన్నా, నరకం అనుభవించానన్నా. పిల్లరా, ఇంకొక ఆయన చెప్పాడు 24 గంటల కడుపులు నొప్పి, పగస్తులు కూడా రాకూడదరా. ఎలాగుందంటే నొప్పి, నరకం అనుభవించానన్నా. అంటే ఈ మాట అన్నింటంటే నరకం ఉందన్నా లేదని మీరు చెప్పేది? ఉందా లేదా? మనకు తెలియకోకుండానే, మనం చూడకోకుండా నరకాన్ని గురించి చెబుతున్నాం. పిల్లరా, నరకాన్ని గురించి చెప్పుకుంటానే మనం ఇలా గమ్ముత్తోడు మళ్ళీ ఆడికే పోతాం. ఆడికి అదే విచిత్రం. చూడండి ఎంత విచిత్రం ఉంటుంది. నరకం అని చెప్తూనే ఉంటాం, నరకానికి పోతాం. పిల్లారా, చెప్పుకోవటం కాదు, ఈ రాత్రి మార్చబడదాం. ఈ రాత్రి మనకు ఆ నరకం జోలు లేకోకుండా ఉండాలనే ప్రభు ఈ సభని ఏర్పాటు చేశాడు. రండి, ఇంకా యేసుక్రీస్తుని నమ్మని వాళ్ళు ఉంటే సిలువలో నీ కోసం నా కోసం వెళ్లాడుతున్న ప్రభుని చూడు, ఆ గాయాలు చూడు, ఆయన కార్చిన రక్తాన్ని ఆశ్రయించు, నీ పాపాలు కడిగి వేసుకో, పాప క్షమాపణ పొందుకో. రేపొద్దున చనిపోతే పరలోకానికి వెళతాం. నాకు కాదనుకుంటే నరకం, ఇక చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా నమ్మని వారు ఉంటే పిల్లరా, ఈ రాత్రి కూడికి ముగించబడుతుండగా ముందుకు రండి, ఎలా నమ్ముకోవాలో చెప్పి ప్రభుకు అప్పగిస్తాం. ఇప్పటికే నష్టపోయాం. మరలా చెప్తున్నాను, ఇప్పటికే నష్టపోయాం, చాలా నష్టపోయాం. చాలు, ఇక ఆత్మ కూడా నష్టపోకోకుండా ఉండడానికి ప్రభు ఏర్పాటు చేశాడు. రండి, ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకొని పరలోకపు లాభాన్ని పొంది పరలోకానికి వారసులు అవుదాం. దేవుడి మాటలు దీవించను గాక. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో 2 వ్యక్తులు, మా ప్రభు, ఒక స్త్రీ ఒక పురుషుడు నాయన, నష్టపరుచుకున్నట్టుగా కనపడుతుంది కానీ వాళ్ళు నష్టపరుచుకుంది జీవితాలు నాయన. ఇప్పుడు నష్టపోయావని తెలుసుకొని ప్రాణరక్షణ దయచేయని ఆయన అని ఒక ఆమ, పునరుద్ధానం దయచేయని ఆయన అని మరొక ఆయన. ఈ లోకరీతిగా ప్రాణభిక్ష పెట్టునైనా పాప క్షమాపణ దయచేయమని ఒక తల్లి అయితే, రేపొద్దున చనిపోయిన తర్వాత లేపబడి పరలోకం చేరాలనాయన అని చెప్పి ప్రాధాయపడిన వాళ్ళకి పాప క్షమాపణ ఇచ్చావు, రక్షణ ఇచ్చావు, మీ రక్తములో పరిశుద్ధపరిచావు, మీ రాజ్యంలో చేర్చుకున్నావు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ సభలో కొంతమందికి అలాంటి ధన్యతనిచ్చావు, ఇంకా నమ్మని వారు అనేక మంది ఉన్నారు నాయన. ప్రేమ కలిగిన మీ మాటలు మీరు వివరిస్తుంటుండగా, మీరు ప్రకటిస్తుంటుండగా వింటున్న వారికి విశ్వాసాన్ని దయచేయండి అయ్యా. రక్షణ పొందుకోకుండా ఈ స్థలం విడిచిపెట్టి ఎవరు ఎలగబడుతున్నాయన. నమ్మని వారిని సంధికొచ్చి మోకరించి మీరు కార్చిన రక్తములో పాపాలు కడిగి వేసుకొని నీ రాజ్యంలో చేరే కృపని ధన్యతను దయచేయమని అనేక మంది పరిశుద్ధులు చేసిన ప్రార్థన ప్రతిఫలముగా ఈ కూడికను ప్రారంభించి మీరు ముగించారు. మీ వందనాలు చెల్లించుకుంటూ ముందున్న కార్యాన్ని కూడా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ప్రభు నామములో అందరికీ వందనాలు. కూర్చోండి, మనోళ్ళు చెప్తారు ప్రకటనలో, తర్వాత ప్రభునామంలో మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు ప్రియులారా. మంచిది. ఇప్పుడు వరకు కూడా మరి దేవుడు తన దాసుని తన పక్షాన్ని నిలుపుకొని స్థానిక సంఘానికి, ఈ గ్రామంలో ఉన్న వారికి, అనేక మందికి మరి దేవుడు అంటే ఎవరో తెలియని వారికి నిజమైన దేవుని నమ్ముకుంటే ఏమి లాభాలు వస్తాయనే విషయాలు మరి ఈనాడు
దేవుడు మరి తన దాసుల ద్వారాగా తన గ్రంథంలో నుంచి ఎంతో తేటగా మరి వివరించి ఉన్నారు. ప్రియులారా, మరి భక్తులు అనబడిన వారు మరి ఈ లోకానికి సంబంధించింది ధనమనే కానీ ఏదైనా కూడా ఆశించకుండా ప్రియులారా వాళ్ళు సమస్తమును కూడా కోల్పోయిన వారిగా మనం చూస్తున్నాము. వారి ఈ లోక సంబంధంగా నష్టపోయినప్పటికీ వారి శాశ్వతమైనది పరలోకమును క్రీస్తుని సంపాదించుకున్న వారిగా మనము ప్రియులారా మనం చూడగలుగుతున్నాము. తల్లి మరి ఎంతో విలువైన అత్తర తీసుకొచ్చి మరి దేవుడికి పాద సన్నిధిలో తీసుకొచ్చి మరి అర్పించినట్లుగా చూస్తున్నాము. కానీ శిశువులకి ఎందుకు ఈమె ఇంత ఖరీదు కలిగింది, ఇంత వ్యర్థం పరుస్తుందని చెప్పని శిశువులు మనుషులు కాబట్టి ఆ ఒక హృదయంలో ఉన్నది కనుక్కోలేకపోయారు. ఈయన దేవుడు కాబట్టి ఆ ఒక హృదయంలోది కనుక్కొని ఈమె ఈ లోకానికి సంబంధించిన నష్టపోయింది, కానీ పరలోకం సంబంధించిన శాశ్వతమైనది ఆమె కోరుకుంటుందని దేవుడు కాబట్టి ఆమె ఒక హృదయంలో ఉన్న బాధని వ్యాధని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ తల్లిని మీరు మాత్రం కూడా ఏమీ మాట్లాడొద్దు, ఏమీ అనొద్దని చెప్పని మరి దేవుడు కాబట్టి ఆమె ఒక హృదయముని ఎరిగిన వారు కాబట్టి అనగలిగాడు. మరి అపోస్తలుడైన పౌలు గారిని చూసుకున్నట్టయితే ప్రియులారా, తన మరి జీవితంలో మరి పెళ్లి కూడా చేసుకోలేదు. తను కలిగి ఉన్నది సమస్తమును కూడా నష్టముగా ఎంచుకొని మరి దేవాతి దేవుణ్ణి క్రీస్తుని మరి వెరిగి ఆయన ప్రేమని వెరిగి ఆయన కోసం మరి ఈ లోకంలో అనేక మందిని రక్షణలోనికి నడిపించినందుకు మనం చూస్తున్నాము. పిల్లరా, ఈ లోకంలో మనము కూడా అనేకమైన వాటి కోసం ఆశపడి సంపాదిస్తాం, కానీ అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏమి సంపాదించాలంట? క్రీస్తుని సంపాదించుకోవాలి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినప్పటికీ ఏమి సంపాదించినప్పటికీ కూడా ఇక్కడి నుంచి కూడా మనం నయా పైసా కూడా తీసుకెళ్ళాము. ఇక్కడ ఎంత సంపాదించినా కూడా ఇక్కడ విడిచి వెళ్ళవలసిందే. అది అంటారు కదా భక్తులు, నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరంగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను, ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్లేది ఏమీ లేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని కలిగజేశాడు. ఆకాశము మహాకాశమును పట్టచాలిన దేవుడు నీ కోసం నా కోసం మనిషిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. దేనికంటే ప్రియులారా, సిలువలో ఎంతో ప్రాణత్యాగం చేసి ఆయన సరిపోయి మరి 3 దినములు భూగర్భంలో ఉండి 3వ దినమున మరణాన్ని జయించి లేచిన వాడిగా చూస్తున్నాము. ఇదంతా ఎందుకంటే ప్రియులారా, మనందరం కూడా నరకానికి వెళ్ళకూడదని, పరలోకం చేరాలని ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశము. క్రీస్తుని సంపాదించుకుంటేనే తప్ప, క్రీస్తుని నమ్ముకుంటేనే తప్ప మనం పరలోకం వెళ్ళము. ఇది మీటింగులు ఎంతగానో భారముతో ప్రియులారా మరి నమ్ముకున్నవారు ప్రియులారా, మరి మేము నమ్ముకున్నాములే సాలీలు అని చెప్పని నిర్లక్ష్యం పరచకుండా మేము నమ్ముకున్నాము, మేము సంపాదించుకున్నాము క్రీస్తుని. మరి నమ్మని వారు, క్రీస్తుని వెరగని వారు అనేకులు ఉన్నారు. వారు కూడా నమ్ముకోవాలి, వారు కూడా దేవుని రాజ్యంలో చేరాలని చెప్పని ప్రియులారా మేము పొందిన ఈ ఆనందం సంతోషము అనేకులు పొందుకోవాలని చెప్పని మరి ఇలాంటి కూడికలు మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మైకి శబ్దాంతం ద్వారా వింటున్న వారు ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి, నిజదేవుణ్ణి ఎరగండి, సత్యాన్ని తెలుసుకోండి, సర్వసత్యములోనికి వెళ్ళాలని చెప్పని ప్రియులారా మరి మీ అందరూ కూడా ప్రేమతో మనం చేసుకుంటున్నాము. మరి మంచిది, మరి ఎన్న వాక్యమో మరి విడిచిపెట్టకుండా మీరు హృదయాలు భద్రపరచుకోండి. ఇప్పటికైనా సరే తెలుసుకొని మరి నిజమైన దేవుని నమ్ముకోవాల్సిందిగా ప్రేమతో మనం చేసుకుంటున్నాము. మరి ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నారు పెద్దలు కొర్నేలు అన్నయ్య గారు వచ్చి మరి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నమ్మకమైన మా తండ్రి, మీకే స్తుతుల స్తోత్రములతో ఆయన ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ స్వార్థ కూడిక తండ్రి, మరి మీకు తెలిసిన మీరు ఏర్పాటు చేసిన కూడిక తండ్రి, మీ బిడ్డలు ఏమాత్రం నరకానికి వెళ్ళటానికి ఇష్టం లేని మీరు నాయన మీ యొక్క అమూల్యమైన వాక్యాన్ని తండ్రి మీ బిడ్డలకు తెలియజేసి తండ్రి పరలోక అవసరతను మీ యొక్క సన్నిధిని నడవడానికి కావాల్సిన అవసరం తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి కూడిక తండ్రి, మరి ఈ సాయంకాల సమయంలో ఈ స్థానంలో నిలబడి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని నాకు దయచేశారు. అది చదువు వాళ్ళని రాలేదు నాయన, మీ యొక్క రక్షణని ఎరిగటం వలన వచ్చిందని భావిస్తూ
ఈ కూడికను ఆది నుండి అంతం వరకు తండ్రి క్షేమకరంగా జరిపించినందుకు వందనైనా మరి కూడిక సందర్భంగా ఏర్పాటు చేసిన విందు భోజనం కూడా తండ్రి వచ్చిన వారందరూ మరి ఆరగించి క్షేమకరంగా వారి గృహాలకు చేరవలసిందిగా కోరుతూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా. మరి ఇంకా ఎవరైనా దేవుణ్ణి నమ్ముకోకపోతే దేవుణ్ణి నమ్ముకుంటాము, దేవుణ్ణి నాకు కావాలి, ఆ రక్షణ నాకు కావాలి, నాకు కూడా పరలోకం కావాలి అని ఎవరైనా ఆశ కలిగి ఉంటే ప్రియులారా, మరి ఈ కూడిక అయిపోయిన తర్వాత మరి ముందుకు వస్తే మేము కూడా నమ్ముకుంటామన్నా, క్రీస్తు మాకు కావాలి, ఆ రక్షణ మాకు కావాలి, ఆ పరలోకంలో మేము చేరాలి అని అనుకుంటే ఎవరైనా ప్రియులారా మరి ముందుకు వస్తే మరి మీకోసం ప్రార్థన చేసి మరి ఎలా నమ్ముకోవాలో ఏందో కూడా మరి చెప్తారు. మంచిది ప్రియులారా. మరి కూడి చేరి వచ్చిన వారికి అందరికీ మరి భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనం చేసుకుంటున్నాము. అందరు లేచి నుంచున్నట్టయితే ప్రియుల పక్కలితే మరి మన సహోదరులు మరి కుర్చీలు టేబుల్స్ చేస్తారు. వరుసగా మన ప్రశాంతంగా అందరూ కూర్చొని తినొచ్చు. బొప్పాయి సిస్టమ్ అనేది ఏమి లేదు. అందరికీ టేబుల్సే కాబట్టి కంగారు ఏమి లేదు, చాలా టైం ఉంది. ప్రియులారా నిదానంగా భోజనం చేసి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ప్రేమతో మనం చేసుకుంటున్నాము. మరి కూడికి ఇంతటితో ప్రభు ముగించబడ్డారు. మీ అందరికీ కూడా వందనాలు. సెలవు.